నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. ప్రపంచవ్యాప్తంగా మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఎటకెలకు థియేటర్లోకి వచ్చేసింది. 2021లో విడుదలైన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కథకు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా రిలీజ్కు ముందే భారీ అంచనాలు సొంతం చేసుకుంది. హాల్క్, ఫర్నిచర్, జీన్ వంటి కొత్త పాత్రల ఎంట్రీతో సినిమా మరింత ఆసక్తిని రేకెత్తించింది. గత చిత్రంతో డాక్టర్ స్ట్రేంజ్ చేసిన మంత్రం కారణంగా ప్రపంచం మొత్తం స్పైడర్ మ్యాన్ ను మర్చిపోతుంది. పీటర్ పార్కర్ ను గుర్తుపట్టారు. దీంతో తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి న్యూయార్క్ నగరాన్ని కాపాడమే లక్ష్యంగా స్పైడర్ మ్యాన్ ముందుకు సాగుతాడు. ఇదే సమయంలో ఒక అదృశ్య శక్తి నగరంపై దాడులు ప్రారంభించడం, సూపర్ హీరోలను లక్ష్యంగా చేసుకోవడం కథలో కీలక మలుపుగా మారుతోంది. ఆ రహస్య శక్తి ఎవరు? నగరాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? హాల్క్ ఎందుకు స్పైడర్ మ్యాన్ తో తలపడాల్సి వచ్చింది? ఫర్నిచర్ అతనికి ఎలా తోడయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ. సినిమాలో యాక్షన్తో పాటు భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేశారు. ముఖ్యంగా ఏంజోతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పీటర్ పడే మానసిక సంఘర్షణ ప్రేక్షకులను కదిలిస్తోంది. మరోవైపు ఫర్నిచర్తో పోరాట సన్నివేశాలు, హాల్క్తో ఎదురెదురు సన్నివేశాలు, క్లైమాక్స్లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. నటీనటుల విషయానికి వస్తే టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. జెండయా తన పాత్రకు న్యాయం చేయగా, ఫర్నిచర్గా జాన్ బెర్థెల్, జీన్గా శాడీ సింక్, హాల్క్గా మార్క్ రఫెల్తో తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. విజువల్స్, గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. మొత్తంగా చూస్తే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, భావోద్వేగాలు, విజువల్ గ్రాండియర్, మార్వెల్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ కలిపిన పూర్తి స్థాయి సూపర్ హీరో చిత్రం. ముఖ్యంగా 3D ఫార్మాట్ లో ఈ సినిమాని చూస్తే మరింత థ్రిల్లింగ్ అనుభూతి పొందొచ్చు. మార్వెల్ అభిమానులు తప్పకుండా థియేటర్లో ఆస్వాదించాల్సిన చిత్రంగా చెప్పుకోవచ్చు.